ఎవరికైనా కానీ కష్టం వచ్చిందని కానొస్తే మనకు కూడా బాధ అనిపిస్తుంది. కానీ ఉపాధి హామీ కూలీలకు వచ్చిన కష్టాలను చూస్తే మాత్రం గోస అనిపించినా కానీ నవ్వు వస్తుంది. ఆగో కష్టం వచ్చిందంటావు మళ్ళా నవ్వు వస్తుంది అంటావు, పిచ్చా నీకేమన్నా అని నన్ను తిట్టుకునే ముంగట మీరు చూడరు ఒకసారి. ఇంత తొక్కో కంట్రోల్ బియ్యం వండుకొని సర్ది కట్టుకొని ఎర్ర టెండల మాడు అలగంగా పెయ్యోంచి పనిచేసిందో ఎత్తు అయితే యాపు మొఖాలు గుర్తుపట్టుడు ఇంకో ఎత్తు కష్టం ఉంది పొర్రి. రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం ఎర్రగడ్డ తాండాల ఎమ్లాడ రాజన్న గుడికి పోయి మొక్కుందని గుండు చేయించుకురాట 4 కూలీలు. జుట్టు లేదు కాబట్టి ఈ లెవెల్లో ఏం కథను అనుకుంటే యాపు మొఖం గుర్తుపడతలేదట. ఎన్నిసార్లు దానిలో అన్న ఫాయిదా లేకపోయే వరకలాగి ఆలోచన చేసిర్రు. బూరున్న బైక్ సీట్ కవర్ తెచ్చి గుండు మీదేసి మీసాలు కూడా నల్ల రంగుతో రుద్ది సురభి నాటకాల తిరగ గెటప్ లేస్తే గాని తీసుకోలేదు మిషన్లా. ఇట్లా వేసుకుంటా ఆలదాలు కూడా నవ్వుతున్నారు గాని ఎంత గోసో చూడుర్రి. మొక్కులు తీర్చుకోకుండా గుండ్లు చేయించుకోకుండానేమో దేవుని భయము భక్తి బాధ, చేయించుకుంటానేమో గిట్ల బాధ. పెద్ద తాన్లాటే ఉంది పొర్రీలకు. మొన్న గిట్లనే ఒక ఆయన గుండు చేయించుకుండని యాప్ల ముఖం గుర్తు పట్టకుంటే పక్క పొంటే ఉన్న ఆడకూలి జుట్టును గుండు మీద పెట్టించి ఫోటో తీసిర్రు. ఇప్పుడేమో యోగి తీర్ల పాపం. అందరికి తీరు గండాలుంటే ఉపాధి హామీ కూలీలకు మాత్రం గుండు గండాలున్నాయి పోన్రి. మాకు నడుమ పార్టీలు జెండాలు ఎజెండాలు సిద్ధాంతాలు అనుకుంటా 100 ఉండొచ్చు గాని బయటోడెవడన్నా తెలంగాణ తెరవొచ్చినా ఈడ పెత్తనాలు చేద్దామనో లేని సిచ్చులు వెట్టి ఎచ్చులు వడదామనో చూస్తే మా నడుమున్న తేడాలు మర్చిపోయి కలిసి కొట్లాడతాం. బాగా చెప్తా బయటి రాష్ట్రాల లీడర్ల కథలు నడవయిడా అని బుద్ధి చెప్తాం. ఇవాళ ఇదే ముచ్చటని పార్టీలకు అతీతంగా అందరు లీడరు పవన్ కళ్యాణ్ కు మంచిగా అర్థమయ్యేటట్టు చెప్తుర్రు. దానికి ఇంకింత డోసు పెంచుకుంటా కేటీఆర్ ఇగో ఈ తీర్ల ఫైర్ అయ్యిండు. అగ్గితోని నెత్తి గోక్కునుడు అంటే ఏందో అర్థమయ్యే ఉంటది అజ్ఞాతవాసి అయ్యగారికి. ఇప్పుడు లేకుటేంది ప్రత్యేక రాష్ట్రం వస్తే 11 రోజులు అన్నం బంద్ చేసిన మోతబరి మొగాయన ఈడికొచ్చి ఇచ్చులు కచ్చకాయలు మాట్లాడి లేని కొట్లాటలు విద్వేషాలకు కొబ్బరికాయలు కొడుతుంటే చూసుకుంటా కూర్చుంటా తెలంగాణ సమాజం. అయినా తెలంగాణలో తెగింపేందో ఇక్కడ ఆత్మగౌరవము అస్తిత్వవాదము ఎట్లుంటదో ఎంత ఘనం ఉంటదో అనేది ఇదే పవనాలు ఆంధ్ర అసెంబ్లీలో చెప్పి కావాలంటే మళ్ళోసారి యాడ్ చేస్తాం చూడురి. మా ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణకి తెలంగాణ అన్న భావం ఉంటుంది. మా ఆంధ్రప్రదేశ్కి దురదృష్టం ఏంటో దౌర్భాగ్యం తెలియదు. మాకు ఎప్పుడు కులాల భావం తప్ప మేము ఆంధ్రులు అనే భావన మాకు లేదు. ఇంత క్లారిటీతోని మాట్లాడింది తమరేగా పవనాలు. ఇది ఏ వీడియోనో ఎడిటింగో అయితే కాదు కదా. మరి ఇన్ని మాటలు చెప్పి ఇప్పుడు పడుతున్న కథలేంది? ఇందుకు కాదు ఇక్క లీడర్లు ఉత్తవుకోకుండా ఉత్కారేసి సీరి సింతగట్టి నారదీసి నారాజ్ చేస్తున్నది. నువ్వు సినిమాలలో ఓజీ కావచ్చు కానీ ఈడ కాదనుకుంటా కేటీఆర్ గట్టిగా అరుచుకుంటే ఇట్లా. పవన్ కళ్యాణ్ గారి మధ్యన ఓజీ సినిమా వచ్చింది. I would like to remind my brother Pawan Kalyan. We have a Telangana OG KCR. ఇక్కడ మా కేసీఆర్ గారు ఉన్నారు. ఆయన చాలు మాకు. He will take care of us. He will take care of the state and our ఇష్యూస్. డిప్ప మీద గప్ప గప్పించి చేతిలో చాక్లెట్ పెట్టినట్టు పొంగరాల పోసేటి పవనాలను పొట్టు తిట్టి బిర్యానీ ఆఫర్ కూడా ఇచ్చిండు కేటీఆర్. ఇట్లా ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా డెఫినెట్ గౌరవిస్తాం. ఒక కళాకారుడిగా ఒక నటుడిగా అభిమానిస్తాం. ఒక సోదరుడిగా ఇంటికి వస్తే బిర్యానీ పెడతా, హైదరాబాద్ బిర్యానీ పెడతా. ఏపీలో కూడా అప్పటి పంక పార్టీలు నన్ను ఆపాలని నన్ను తొక్కాలని చూసి ఇలా డిప్యూటీ సీఎం అయ్యేదాకా తెచ్చిరు. ఈడ కూడా నన్ను కట్టడియాలని చూస్తే మనల్ని వడ్ర ఆపేదన్నట్టు దూసుకపోతా అని పొత్తుల స్టార్ పీకే మస్తుగా మాట్లాడుతుండు గాని అక్కడి దిక్కు ఆంధ్రాలు నడుస్తాయేమో గాని అస్తిత్వము ఆత్మ గౌరవం తెరవస్తే రజాకార్లను నైజాం సర్కార్ను సమైక్యవాదులను అందరినీ ఎదిరించి తెగిచ్చి కొట్లాడి తెగవ చూపించిన నేల ఈ తెలంగాణ అన్న ముచ్చట ఓసారి యాద్ చేసుకుంటే మంచిది అనుకుంటా నమ్ముకున్న క్యాడర్ను జెండా కూలీలుగా చేసే జనసేనాన్ని అరుచుకోబట్టి తెలంగాణ జనాలిగా.